అమెరికా, సౌదీ అరేబియా సంబంధాల్లో తాజాగా ఏర్పడిన విభేదాలు పశ్చిమాసియా రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అంశాలుగా మారాయి. దీనికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్, అంటే హర్మూజ్ జలసంధి స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ను వాణిజ్య నౌకలకు స్వేచ్ఛాయుత రాకపోకలు కల్పించేందుకు అమెరికా చేపట్టాలనుకున్న సైనిక చర్య. అయితే ఈ ఆపరేషన్కు తమ భూభాగం లేదా గగనతలాన్ని వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వబోమని సౌదీ అరేబియా ఇప్పుడు స్పష్టం చేయటం ట్రంప్కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఇరాన్తో మరోసారి ఘర్షణ పడితే మొత్తం గల్ఫ్ ప్రాంతంలో అస్థిరత పెరిగి తమ విజన్ 2030 ఆర్థిక సంస్కరణలు, విదేశీ పెట్టుబడులు, పర్యాటకం, సాంకేతిక రంగాల అభివృద్ధి తీవ్రంగా దెబ్బతింటాయని యువరాజ్ మహమ్మద్ బిన్ సల్మాన్ భావిస్తున్నారు. అందుకే అమెరికా ఒత్తిడి, ట్రంప్ కుటుంబ సభ్యులు జారెడ్ కుష్నర్ సహా పలువురున్నత ప్రతినిధులు చర్చలు జరిపినా కూడా సౌదీ తన నిర్ణయాన్ని మార్చుకోలేకపోయింది. దీంతో ట్రంప్ 2 రోజుల్లోనే ప్రాజెక్ట్ ఫ్రీడమ్ను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఈ విభేదాలు ఒక్క ఇరాన్ అంశంతోనే పరిమితం కావు. గత కొన్నేళ్లుగా సౌదీ అరేబియా తన విదేశాంగ విధానంలో స్వతంత్రతను పెంచుకోవాలని చూస్తుంది. చైనా మధ్యవర్తిత్వంలో ఇరాన్తో సంబంధాల సాధారణీకరణకు, చైనాతో యువాన్ కరెన్సీలో చమురు వాణిజ్యం, పాకిస్తాన్తో రక్షణ సహకారం వంటి నిర్ణయాలు అమెరికాపై పూర్తిగా ఆధారపడే విధానానికి భిన్నమైన సంకేతాలుగా కనిపిస్తున్నాయి. మరొకవైపు గాజా యుద్ధం, ఖతార్లో జరిగిన ఘటనలు, ఇజ్రాయిల్ చర్యలు కూడా అరబ్ దేశాల్లో అమెరికాపై ఉన్న సంపూర్ణ విశ్వాసాన్ని దెబ్బతీశాయి. అయినప్పటికీ అమెరికా సౌదీ సంబంధాలు తెగిపోయే పరిస్థితి ఇప్పటికిప్పుడు కనిపించడం లేదు. అమెరికాకు పశ్చిమాసియాలో సౌదీ అరేబియా అత్యంత కీలక వ్యూహాత్మక భాగస్వామిగా ఉంది. సౌదీకి కూడా భద్రతాపరంగా అమెరికా మద్దతు ఇప్పటికీ అత్యంత అవసరం. అయితే ఒక విషయం మాత్రం స్పష్టమైంది. సౌదీ అరేబియా ఇకపై అమెరికా చెప్పిన ప్రతిదాన్ని అనుసరించే దేశం కాదు. ప్రాంతీయ ప్రయోజనాలు, ఆర్థిక లక్ష్యాలు, వ్యూహాత్మక స్వాతంత్ర్యానికే ప్రాధాన్యమిస్తూ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తుంది. ఈ పరిణామాలు భారత్కు కూడా కీలకమే. ఎందుకంటే సౌదీలో సుమారు 25 లక్షల మంది భారతీయులు నివసిస్తుండటంతో పాటు భారతదేశానికి ప్రధాన చమురు సరఫరాదారుల్లో సౌదీ అరేబియా ఒకటి. అందువల్ల అమెరికా సౌదీ సంబంధాల్లో వచ్చే మార్పులను భారత్ కూడా నిశితంగా గమనిస్తూ తన వ్యూహాత్మక మరియు ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునే విధంగా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే యువరాజ్ చెప్పినట్టు ఇకపై సౌదీ అరేబియా అమెరికాకు సహకరించడం మానేస్తుందా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.